अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఓకేనా నెక్స్ట్ సార్ హలో అన్న పోలీసారా జరపండి సార్ పోలీసారా జరపండి సార్ సైడ్ జరగమనవా సార్ కొంచెం ఇక్కడ సార్ ఫోటోస్ కొంచెం మన హార్దిక్ అరే అన్న మీ చేతి ఏం కాదు కొంచెం సైడ్ సగం ఫోన్లే కనిపిస్తున్నాయి. మీరు ఓకండి మీకు अब्दुल कलाम आजाद छोटा है मुझे
మన వీరులకు జై శ్రీకాంతాచారి జోహార్ శ్రీకాంతాచారి फोटो वसले గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. గౌరవనీయులు శ్రీ యాదవాచారి గారు వారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. గౌరవనీయులు శ్రీ వీరాంజనేయులు గౌడ్ గారు ఉద్యమకారులు హాజరయ్యారు. చాలా మంది ఇక్కడికి హాజరైనందుకు సంతోషిస్తున్నాం. ఇప్పుడు మొదటిగా ఈరోజు షాద్నగర్లో ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా భావించాలి. అంతా ఒక దగ్గర కలుసుకొని పార్టీలకు అతీతంగా నినాదాలు చేసుకుంటా ఫోటోలు దిగి ఆనందం వ్యక్తపరిచినటువంటి సందర్భాన్ని చూసాం. ఆ పరిస్థితి తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత షాద్నగర్లో ఒక ఆనందం. తెలంగాణ ఆనాటి ఉద్యమకారుడు విద్యార్థి ఉద్యమకారుడు ప్రస్తుత కౌన్సిలర్ దిలీప్ని వేది మీదకి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు దిలీప్ రావు. ఈ ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారికి ఉద్యమకారులు రుణపడి ఉంటారు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, అన్న ఉద్యమంలో లేకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి అన్న ఎమ్మెల్యేగా గెలవంగానే ఆ మొదటి సంవత్సరం ఉద్యమకారులను పిలిపించి సన్మానం చేసిన ఘనత కూడా పార్టీలకు అతీతంగా ఆయనకే దక్కుతుంది. అది నేను గర్వంగా చెప్పగలుగుతా. ఏదున్నా అంటే అన్నతో ఉన్న సన్నిహిత్యం కూడా ఆ రకంగా ఉంది. ఏదేమైనా ఈరోజు ఈ స్తూప ఆవిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఉద్యమకారులుగా ఆ రోజు పాల్గొన్నటువంటి అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు. పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చైతన్యాన్ని కలిగించినటువంటి గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి యొక్క సుపుత్రురాలే మన వెన్నెల గద్దర్ గారు. ఈరోజు సాంస్కృతిక విభాగం రాష్ట్ర చైర్మన్గా మన ప్రభుత్వం గుర్తించింది. గద్దరులను గంటల తరబడి నిలబెట్టిన ఇక్కడికి మనకు ఆమె ఇక్కడ కూడా గంటల తరబడి మన కార్యక్రమానికి వచ్చి మనందరినీ కలుసుకోవాలనే సంతోషంతో ఆమె వచ్చింది. అదేవిధంగా మేడం లక్ష్మీ గారు, రాజలక్ష్మి గారు, వీరు కూడా మనకు ఉన్నారు. ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్న ఉద్యమకారులు వెంకట్రామరెడ్డి కానీ, లేకుంటే ప్రభాకర్లు అంటారు, ఇంకా రకరకాల వాళ్ళు మనం అందరి పేరు చెప్పలేం కానీ చాలా మంది ఇక్కడ ఉన్నారు. వారందరినీ మనం గౌరవించగలుగుతున్న ఎన్హెచ్పిఎస్ నుంచి మంగులాల్ గారు ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటి ఉద్యమకారు రండి సార్, మంగులాల్ సార్.
మన తెలంగాణ గురించి మాట్లాడుతూ రకరకాలుగా నిందారోపణలు చేస్తున్నారు. ఇదేదో తెలంగాణ వాదమే జాతీయవాదానికి వ్యతిరేకం అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చాలా అవకతవకలతో అన్యాయంగా చట్టవిరుద్ధంగా అనైతికంగా జరిగిందనే మాట కూడా అంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదని ఈ విగ్రహాలు ఈ అమరవీరుల స్తూపమే సాక్ష్యం పలుకుతున్నారు. తెలంగాణ ఉట్టిగా రాలేదు, అండ్ తెలంగాణ ఇతరులను గుంజుకోవటానికి కూడా పోరాటం చేయలేదు. ఎవరు తెలంగాణపై పెత్తనం చేస్తున్నారో ఆ పెత్తనాన్ని వ్యతిరేకించింది తెలంగాణ. ఈ జిల్లాకే చెందిన గోరెటింకన్న చెప్పినట్టు నువ్వు రావచ్చు పోవచ్చు, రాయబారం నాటకం ఆడవచ్చు, కానీ సెక్రటేరియట్లోన చక్రం దిప్పుట కుదరదు. అది తెలంగాణ నిర్కరించింది. అది తెలంగాణ చరిత్ర దానికి సాక్ష్యంగా ఉన్నది. స్థానికంగా ఉన్న పెత్తందారుల ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఇతర ప్రాంతం వాళ్ళను కూడా అంతే తీవ్రంగా దాన్ని ధిక్కరించింది. ఈ పోరాటాలు సుదీర్ఘకాలం పాటు సాగిన ఇవి రెండు వేరు వేరు పార్శ్వాలు కాదు, ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు పార్శ్వాలు. ఆ ఉద్యమాలు అంత బలంగా సాగటం వల్ల ఇవాళ మనం ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాం. ఇది మనందరం అర్థం చేసుకోవటానికి ఇక్కడ ఉన్న చిత్రాలు మనకు ఉపయోగపడతాయి. ఇక్కడి చరిత్ర మనకు అర్థం చేస్తూ ఉంటుంది, తెలియజెప్తూ ఉంటుంది. చాలా సుదీర్ఘకాలం పాటు ఈ పోరాటాలు సాగినాయి. ఈ పోరాటాలు భారతదేశం నుంచి భారతదేశ జాతీయాన్ని భావానికి మనం వ్యతిరేకంగా కొట్లాడలేం. జాతీయ భావాన్ని గౌరవిస్తూ భారతదేశంలో మనం కూడా ఎదగటానికి అవకాశం ఉండాలి. ఒక సౌభ్రాతృత్వం మనకు నిరాకరించబడింది కాబట్టి ఆ సౌభ్రాతృత్వాన్ని మనం పొందటానికి మనం పోరాటం చేయవలసి వచ్చింది. మనం ఎప్పుడు ఈ రకమైన అవమానాలు ఎదురైనా ఖచ్చితమైన సమాధానాలు చెప్పాలి. మన చరిత్రను విప్పి అర్థమయ్యేటట్టుగా చూపించాలి. ఈ పోరాటాలన్నీ కూడా ఆత్మగౌరవంతో బతకటానికి చేసినటువంటి పోరాటాలు. ఈ ఆత్మగౌరవంతో బతకటానికి నిరంతరం తెలంగాణ నిలబడే ఉంటుంది. అక్కడ ఉన్న చాకలి ఐలమ్మ దగ్గర నుంచి అన్ని ఏ విగ్రహం చూసినా ఈ పోరాటాల సారం మనకు అర్థమవుతుంది. ఇంతటి ఘనమైన చరిత్రను ప్రజల ముందు నిలబెట్టడానికి ఇక్కడి ఉద్యమకారులు మన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది. నాకు వాస్తవానికి భీమదేవరపల్లి హుస్నాబాద్ దగ్గర అక్కడికి పోవాలి, 3 గంటలకు ఆడు ఉండాలి. అందుకని మీరు నన్ను మన్నించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో జై తెలంగాణ. ఈరోజు షాద్నగర్ పట్టణంలో ఒక కొత్త చరిత్ర లిఖించదగినటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. దీనికి కారకమైనటువంటి మా ఎమ్మెల్యే శంకరన్న గారికి, మరి మంత్రివర్యులు జూపల్లి గారికి, మరి తొలి అమరులు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారికి, మాకు ఇష్టమైన గద్దరన్న ప్రజా యుద్ధనౌక గద్దరన్న బిడ్డ వెన్నెలక్కకు, మరియు మా ప్రతాపన్న రామన్న మరియు శ్రీవరరెడ్డి గారికి, సభావేదికలో ఉన్నందరికీ మధ్యాహ్నం చెప్తూ అందరికీ నిజంగా ఈరోజు ఈ అవకాశం మా జేఏసీ కల్పించినందుకు షాద్నగర్ జేఏసీ తరఫున స్పెషల్గా శంకరన్నకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇక ఎక్కువగా చరిత్ర పోదు, ఎందుకంటే చరిత్ర అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది భారతదేశంలోనే ఒక మైలురాయి, అందరికీ అన్ని రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా ఉన్నది. ఎలాంటి అహింసా విధానాన్ని కూడా తీసుకోకుండా కేవలం వాళ్ళు మాత్రమే బలిదానాలు అయిన తప్ప ఎవరిని కూడా చంపకుండా, ఎవరి జోలి పోకుండా, ఎవరిని కొట్టకుండా ఉద్యమం చేసినటువంటి ఏకైక ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమంలో నిజంగా 1200 మంది అసలు భాషలు ఆ తల్లుల యొక్క కడుపు కోస చూసే ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించడం జరిగింది. నిజంగా మనమంతా ఏదైతే స్వపరిపాలన కోరుకున్నామో, స్వరాష్ట్రంలో మనమంతా అభివృద్ధి సాధించుకుంటామనే ఉద్దేశంతో తెలంగాణను సాధించుకున్నాం. ఆ సాధించుకున్న ఫలాలు కూడా మనం అనుభవిస్తున్నాం. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే మేము కోరుకున్నామో అన్న మాకు ఒక జయశంకర్ సార్ స్టాచ్యూ కావాలన్నాం. జయశంకర్ స్టాచ్యూ కావాలన్నప్పుడే అడిగిన నిమిషానికే అన్న పెట్టుకోండి అని చెప్పి జయశంకర్ సార్ పెట్టడానికి ఆర్థిక సహాయం ప్లస్ మా ఇంకా అన్ని రకాలుగా వెంబడున్నాం మా శంకర్ అన్న. దాని తర్వాత ఇంకా ఏమున్నది కనుక మీ జేఏసీ తరఫున నాకు సలహాలు సూచనలతో పాటు ఇంకా చేయాలని అంటే అన్న ఏకైక తెలంగాణ కోసం అమరులైన 1200 మంది
విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు మరణించినన్నా వాళ్ళ సార్థకార్థం కనుక, వాళ్ళ గుర్తు కనుక మనం కనుక గుర్తించుకుంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు, ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే చేసే పనులు చాలా ఉంటాయి, అన్ని రకాల కామన్ పనులు ఉంటాయి, రోడ్లు వేస్తారు, భవనాలు కడతారు, బ్రిడ్జిలు కడతారు. కానీ ఇట్లాంటి రేర్ కేస్, ఇట్లాంటివన్నీ కూడా కట్టేటటువంటి తక్కువ మంది ఎమ్మెల్యేలు అన్న శంకరన్న నిజంగా ఎంతోమంది మహనీయుల విగ్రహాలకి, అమరవీరుల స్తూపానికి మరి కార్యక్రమానికి వచ్చినటువంటి సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి, గద్దర్వాల కూతురు వెన్నెల గారికి, మరి వేదిక మీద ఉన్న జేఎస్ నాయకులకి, ఈ సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ, ఉద్యమకారులకి నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీకాంతాచారి ఒక డాక్టర్ చదువుకొని, ఆయన పుట్టింది 15 ఆగస్టు. ఎప్పుడైనా చదువుకునేటప్పుడు మమ్మీ పుట్టింది ఒక రోజే, సచ్చేది ఒక రోజే, కానీ ఎంత మంచి పని చేసి సచ్చిందని ఒకటే ఉంటుంది. ఒకరి కోసమైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఒక చావుతోటే నోదు, కానీ మధ్య మధ్యలో అనేవాడు కదా నా కొడుకు చనిపోతాడు అనుకోలేదు. కాకుంటే పెట్రోల్ పోసుకొని జై తెలంగాణని అంబేద్కర్ విగ్రహాన్ని పట్టుకుంటే ఆ విగ్రహానికి మాంసం అంతా విగ్రహానికి అంటేది జై తెలంగాణ అన్నాడు, కానీ అమ్మ నాన్న అనలేదు. అలాంటి శ్రీకాంతాచారి త్యాగంతో మరి ఆనాడు సోనియా గాంధీ గారు ఈ మంటలు బడబడ మాడి ఒక నరాన్ని ఒత్తి చేసి మాంసాన్ని నూనె కరగబోసి 4 కోట్ల ప్రజలకు వెళ్తున్నిచ్చి గుండెలలో మరి శ్రీకాంతాచారి నిలిచిపోయిన త్యాగాన్ని, ఉద్యమాన్ని లేపిన శ్రీకాంతాచారి. ఈ రోజు శ్రీకాంతాచారి చావకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదేమో. ఈ 4 కోట్ల ప్రజలను తట్టిలేపింది. ఆ రోజు కుల, మతం అన్ని జేఏసీలు, అన్ని ఉద్యోగస్తులు కూడా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో మరి శ్రీకాంతాచారి పాత్ర పెద్దది. మరి శ్రీకాంతాచారి చేసినటువంటి త్యాగానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు కూడా శ్రీకాంతాచారి కాదు, 1200 మంది పిల్లలు తల్లుల కడుపుకోతతోటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేసి కాళ్ళని చేతులకి ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు. ఒక 500 కుటుంబాలకి ఆ గవర్నమెంట్ న్యాయం చేసింది. ఇంకా ఒక 500-600 కుటుంబాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది, కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు చేస్తారని మేము అనుకుంటున్నాం. మరి అదేవిధంగా శంకరన్న గారికి ఒక విన్నపం అన్న, మీ పేరులోనే ఉన్నది. ఎందుకంటే శంకరుడు ఉన్నారు, శంకరన్న పేరు గోలదొప్పు, కొంచెం బాగా మనుషులలో మమేకమయం ఉండే గుణాలు ఉంటాయి అన్న మీ పేర్ల. నేను తెలంగాణ రాష్ట్రంలో 16 సంవత్సరాలు అన్నా నేను తిరగబట్టి నా కొడుకు చనిపోయినాక కరీంనగర్లో రుద్రాపురంలో ఇదే అమరవీరుల స్తూపం పెట్టిరు. అప్పుడు కోదండరాం, నాగన్ జనార్దన్ రెడ్డి గారు నేను ఓపెనింగ్ చేసిన. అన్న ఇంతమంది మహనీయుల విగ్రహాలు అమరవీరుల స్తూపం పెట్టి మీరు ఇంత గొప్ప కార్యక్రమం చూసిందంటే నేను 16 సంవత్సరాల నుంచి ఎక్కడ చూడలేదన్న. 1000 మంది అమరవీరుల ఆశీస్సులు ఉంటాయి, 1000 మంది అమరవీరుల తల్లుల ఆశీస్సులు ఉంటాయి అన్న. మీరు ఎప్పుడు కూడా మీరు బతికినంత కాలం పదవులే, ఏ పార్టీ అయినా మీరు పదవులే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నా. ఇవాళ ఎంతో మంది ఉద్యమకారులు మాకు న్యాయం జరగలేదంటారు, వెనక ఉన్న అమరవీరుల తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు. మరి మీరందరూ కూడా బాధపడద్దు. ఆ గవర్నమెంట్లో జరిగినా కొంతమందికి ఆ గవర్నమెంట్లో జరిగినాయి. ఇప్పుడు కంపల్సరీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ భర్తీ చేస్తుంది. అదైనా ఉద్యమం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కాదు, ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. నిజంగానే ఉద్యమకారులు, నిజంగానే అమరవీరుల తల్లిదండ్రులకి కొంతమంది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉన్న వాళ్ళకి కూడా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని కోరుకుంటూ, మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శ్రీకాంతాచారి పేరు పెద్దది, త్యాగం గొప్పది, తల్లి పదవి చిన్నది. చిన్నదైనా నేను చిన్నది అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ నన్ను తల్లిగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అనేది, శంకరమ్మ గారికి నేను న్యాయం చేస్తామా గవర్నమెంట్ వస్తుందని చెప్పి ప్రతిసారి అనేవాడు. ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కూడా ఎల్బీనగర్ లో శ్రీకాంతాచారి విగ్రహానికి దండలేసి కూడా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మహిళా కమిషన్ మెంబర్గా నాకు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. మరి నేను కూడా అమరవీరుల తరఫున కోరుకుంటున్నా, ఎక్కడైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ రిపోర్ట్ తీసుకొని వాళ్ళు చనిపోయినటువంటి తల్లిదండ్రులకి ఏ రూపకంగానో చదువుకున్న వాళ్ళు ఉంటే, ఎదుగులు ఉంటే వాళ్ళకి జాబులు, లేని వాళ్ళకు పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇంద్రమ్మ ఇండ్లు కాకుండా అక్కడ 1 ఎకరం 2 ఎకరాల గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్ ఉంటే అలాంటి సాయాలు ఈ అమరవీరుల కుటుంబాలకు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, శంకరన్న నువ్వు పెట్టిన ప్రోగ్రాంకి నేను రావడం చాలా సంతోషం. 1000 మంది అమరులు చూసుకుంటున్నాం, మన దేశ ఉద్యమం అమరులు చూస్తున్నాం, తొలి దేశ అమరులు చూస్తున్నాం అన్న. నీకెప్పుడు కూడా మీ అమరవీరుల తల్లిదండ్రులు రుణపడి ఉంటావు అన్న. బిజీగా ఉన్న అమరవీరుల స్తూప ఆవిష్కరణకు, మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కోసం తమ సమయాన్ని కేటాయించిన గౌరవనీయులైన కృష్ణారావు అన్న గారికి వందనాలు. అట్లాగే
ఒక స్థాయికి వచ్చినాక మన రూట్స్ మర్చిపోతూ ఉంటారు. ఒక స్థాయికి వచ్చినాక ఏది చేయాలో అది చేయకుండా దాంట్లో కొట్టుకొని పోతుంటారు. అలా కాకుండా ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన తర్వాత తన బాధ్యతని గుర్తుపెట్టుకొని, తన ఊరుని గుర్తుపెట్టుకొని, ఆ గ్రామ స్థాయిలో మూల కణాలను ఉద్యమాలను గుర్తుపెట్టుకొని, తన ఎమ్మెల్యే అవగానే తెలంగాణ ఉద్యమకారుని గౌరవించుకొని, ఆ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ ఆ ఉద్యమాల చరిత్రను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆ మహనీయుల విగ్రహాలను ఇక్కడ పెట్టడము, అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ పెట్టడము ఎంతో ధైర్యాన్ని, గౌరవాన్ని ఇస్తుందన్న. సో ఎమ్మెల్యే మన శంకరన్నకు ప్రత్యేకమైన వందనాలన్న. అట్లాగే తెలంగాణ వచ్చింది, ఉద్యమాలు చేశాము, మేము అలసిపోయాము, మాకు ఇంకేమన్నా కావాలి అని కాకుండా అదే ఉద్యమ స్ఫూర్తితోని మాకు రాకపోయినా పర్లే, ఎంతోమంది అమరవీరులు ఉద్యమకారులకు వాళ్ళ పిల్లల కన్నా ఏమన్నా న్యాయం జరగాలి, ఇంకా ఉద్యమ స్ఫూర్తిని తీసుకుపోయి మా నీళ్లు మాకు, మా భూములు మాకు, మా ఉద్యోగాలు మాకు, మా భావితరాలకు దక్కాలని ఇలాంటి వేదికలకు అవకాశం ఇస్తున్న జేఏసీ నాయకులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఒకటే ఒక మాట, గొంతు సహకరిస్తలేదు కాబట్టి, అమరవీరులు ఒక పవిత్ర హృదయంతో అమరులైన మా చావులతో తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చింది. కానీ అమరుల యొక్క నిజమైన నివాళి, అమరుల యొక్క ఆశయాలు సాధించినప్పుడే, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే నిజమైన నివాళి. కాబట్టి దానికి సాధించడం కోసం ఈనాడు మరొకసారి శంకరన్న గారి ఆధ్వర్యంలో పెద్ద మనసుతోటి ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు అభినందిస్తూ, అట్లాగే శ్రీకాంతాచారి గారి మాతృమూర్తి శంకరమ్మ గారిని, గద్దరన్న సుపుత్రురాలు వెన్నెల మేడం గారికి, అట్లాగే మిగతా మా ప్రతాప్ రెడ్డి గారికి, శ్రీవర్ధన్ గారికి, ఇతర గోపాల్ గారికి అందరికీ కూడా మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇంతకుముందు కోదండరావు గారు వెళ్తా ఉంటే ఒక మాట నచ్చంలో, మీ కార్యం పూర్తి కాలేదు, చేసేది చాలా ఉందని కోదండరావు గారికి చేయడం జరిగింది. అంటే ఇంకా స్థాయి ఏ పవిత్ర హృదయంతో ప్రపంచానికే చాటి చెప్పే విధంగా జరిగిందో, పరిపాలన కూడా అదే స్థాయిలో అదే స్ఫూర్తితో జరిగినప్పుడే, ప్రజల సమస్య పరిష్కారం అయినప్పుడే దానికి సార్థకత. కాబట్టి సాధించడానికి అందరూ కూడా నిరంతరం అప్రమత్తమై ఉండాలని, మన లక్ష్యాన్ని సాధించాలి. మీ అందరికీ మనం వేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమరవీరులకు జోహార్ జోహార్, ఇంకా గట్టిగా జోహార్ జోహార్ జోహార్. ఈరోజు ఒక పవిత్రమైన రోజుగా నేను భావిస్తా ఉన్నాను. స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర పోరాటం చేసిన మహనీయులను విగ్రహాల ఆవిష్కారం చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణకు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈరోజు తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి స్ఫూర్తిగానే మనం ఈరోజు ఒక స్తూపాన్ని ఆవిష్కారం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒకప్పుడు తెలంగాణ గురించి తన పదవిని, తన ఎమ్మెల్యేకి కూడా రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి తెలంగాణలో జూపల్లి కృష్ణారావు సార్ గారు అని చెప్పక తప్ప. మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఆరోగ్యం బాగలేనప్పటికీ నా ఒత్తిడి వల్ల ఈ అమరవీరుల స్తూపానికి, గద్దరన్న విగ్రహ ఆవిష్కరణకు
తప్పకుండా రావాలనే ఒక ఆలోచనతోనే వారు ఇక్కడ రావడం జరిగింది. లేట్ అయింది, మీరు అందరూ కూడా నన్ను మన్నించాలి. ఈ కార్యక్రమం ఎంతో మంది త్యాగం చేయడం వల్ల ఈ తెలంగాణ వచ్చింది. మీరు ఒక గంట సేపు ఓపికతో కూర్చోవాలి, మిమ్మల్ని గౌరవించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక విషయం, ఒక తల్లి తెలంగాణ గురించి, తెలంగాణ రావాలని చెప్పి ప్రాణం లెక్క చేయకుండా, తన తల్లిదండ్రులు తన కుటుంబాన్ని లెక్క చేయకుండా పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ నడి చౌరస్తలో నిప్పంటించుకొని ముద్దలు ముద్దలు రక్తం పడుతుంటే కూడా అమ్మ అని అరచలే, తెలంగాణ అని అర్చిన గొప్ప శ్రీకాంతాచారికి జన్మనిచ్చిన తల్లి. వారి విధంగా వారు మాట్లాడుతూ ఉంటే నా మనసంతా చెల్లిస్తా ఉంది. ఎప్పుడు బాధపడలే నా జీవితంలో, కానీ ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే నా కళ్ళలోంచి నీళ్ళు వస్తా ఉంది. ఇది వాస్తవం. వారి యొక్క త్యాగ ఫలితమే ఇలా మల్లి దశలో శ్రీకాంతాచార్యది గొప్ప త్యాగం. మరి ఆ శ్రీకాంతాచార్యుని తల్లి గొప్ప తల్లిగా నేను భావిస్తా ఉన్నాను ఈ ఏక ద్వారా. అదేవిధంగా ఇలా తెలంగాణ అంటే యుద్ధ నౌక. తెలంగాణ తన ఆట తన పాట వల్ల సమాజాన్ని అంతా ఇలా ల్యాండ్ అక్వేషన్ శరవేగంగా జరుగుతుందంటే ఇక్కడ మంత్రి గారికి నేను తప్పకుండా కృతజ్ఞతతో వారికి ఒక్కసారి సప్పట్ల ద్వారా వారికి కృతజ్ఞతలు చేయాలని చెప్తాను. మిత్రులారా, లక్షదీపాలు తప్పకుండా సాధిస్తాం, దాంట్లో ఏం అది లేదు. ఇలా మీ అందరికి తెలుసు, విద్యను కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి అన్నిటికీ మీ సహకారం ఉంది. పార్టీలకు అతీతంగా మీ అందరికీ సహకారం ఉంది. ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యత ఏందో మైమర్చకుండా తప్పులు ఒప్పులు ఇవన్నీ చూసుకొని ఎక్కడ అన్యాయం చేయకుండా ఒక పరిపాలన ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నడపడానికి మీరు అందరూ ప్రజలు సహకరిస్తున్నారు. ఆల్ పార్టీస్, అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి, అధికారులు కూడా సహకరిస్తున్నారు. మనము ఈ నీళ్లు తెచ్చుకునే వరకు ప్రతి ఒక్కరు సహకరించినట్లయితే మన ప్రాంతం నీళ్లకు కొరత లేకుండా దాదాపు 2-3 ఏళ్లలో ఈ కార్యక్రమం పూర్తి చేసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క అమరవీరుల స్తూపానికి ప్రారంభానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, మరి వేదిక ముందలున్న ఉద్యమకారులందరూ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము. రామయ్య కుమారుడు మిత్రులారా, అమరుల యొక్క కుటుంబాలకు మన మంత్రి గారు ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఒక మహనీయుల యొక్క విగ్రహాల ఆవిష్కరణ, అదేవిధంగా
తెలంగాణ అమరవీరుల యొక్క స్తూపం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంత్రులు, అదేవిధంగా ఉద్యమకారుల యొక్క కుటుంబ సభ్యులు వీరందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక ఎమ్మెల్యేగా మా బాధ్యత, మా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. ఇలా తెలంగాణ గురించి ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల ఇలా తెలంగాణ ఆసనమైంది. వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు ఏ విధంగా ఉద్యమకాలను గౌరవించరో, అమరవీరుల కుటుంబాలను గౌరవించరో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇలా ఒక ఎమ్మెల్యేగా ఈ యొక్క షాద్నా నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహనీయులను మనం స్మరించుకోవాలి. ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే రేపు భావి తరాలకు ఒక దిక్సూచిగా, ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో గతంలో తెలంగాణ గురించి పోరాటం చేసిన ఉద్యమకారులందరినీ కూడా పిలిపించుకోవడం జరిగింది. వారిని గౌరవించడం జరిగింది. వారి యొక్క హావభావాలన్నిటి కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకోవాలి, ప్రభుత్వం వారికి ఏం ఆశిస్తున్నారో అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన బాధ్యత ఇవల్ల ఈ అమరవీరుల కుటుంబాలను కానీ ఉద్యమకాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వారిని పిలిచి సన్మానం చేసి ఒక పూట భోజనం పెట్టడం జరిగింది. రేపు భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన తెలంగాణలో అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకాలను గౌరవించాలి, వారికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలబడాలి. కాబట్టి భవిష్యత్తులో ఇలా రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమకారులకు అధ్యయన కమిటీని కూడా వేయడం జరిగింది, కేకే కమిటీ కూడా వేయడం జరిగింది. అందులో రాముల్ నాయక్ గారు కానీ, కోదండరామ్ సార్ కానీ, సుభాష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వీరికి మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం జరిగే విధంగా, సరి అయిన గౌరవం దక్కే విధంగా కూడా నేను బాధ్యత వహిస్తాను. రేపు భవిష్యత్తులో కూడా ఇదన్నీ చూస్తారు, అమరవీరులు, ఉద్యమకారులు చూస్తారు. కాబట్టి నేను మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.